యాకోబు పత్రిక 4:6 4:6. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు అదే లేదు, దీనత్వం లేదు. నీ పేరేం పేరు? దీన. తల్లిదండ్రుల మాట ఎన్నో ఒక్కదాన్ని ఊరు తిరిగి వస్తా. నీ పేరేం పేరు? దీన. యాకోబు కూతుర్లో ఒక అమ్మాయి పేరు దీన, పేరేమో దీన, చెప్పిన మాట ఎందో. ఎవరిని తోడు తీసుకెళ్తా, ఒక్కటే ఒంటరిగా తిరిగి పోయింది, జీవితాన్ని నాశనం చేసుకుని ఇచ్చింది. దీనత్వం ఎక్కడ ఉండదో అక్కడ క్రొత్త తైలం ఉండదు. దీనత్వం, దీనురాల. మరియని గురించి ఏముంది? మరియా దాసురాల, దీనురాలండు. దీనస్థితిని కటాక్షించి. దీనత్వం అది మొక్కలో కనబడుతుంది, మాటలో కనబడుతుంది, క్రియల్లో కనబడుతుంది. మాటలో కనబడుతుంది, క్రియల్లో కనబడుతుంది, నోటి మాటలో కూడా గుర్తుపడుతుంది దీనత్వం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లోనే దీనత్వాన్ని గురించి. మార్తా పోయి యేసుప్రభు దగ్గర పోయి, నువ్వు ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోయినాడు కాదయ్యా, ఇప్పుడు వచ్చావు, వండి పెట్టినప్పుడంతా తిన్నావు, ఇప్పుడేం పిలిచినప్పుడు ఆయనకి రాలా అనేసి వచ్చింది. అదే మరియ పోయింది, సేమ్ వర్డ్, అదే పదాన్ని మరియ కూడా అనింది. కానీ యేసుప్రభు కన్నీళ్లు విడిచాడను. ఆమె అడగటంలో దీనత్వం ఉంది. అవును అంటాం కదా, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అంటారే. దీనత్వంలోనే పెట్టబుద్ధి అవుద్ది. అయ్యా అన్నా అనుకో, సరే పో అంటాం. ఆ దీనత్వంలో అభిషేకం నిలబడుతుంది. దీనత్వంలో అభిషేకం నిలబడుతుంది. గర్వం అనస్తాడు దేవుడు. గర్వాన్ని అనస్త. దీనత్వం ఉంటే దీనురాలు, దయాప్రాప్తురాల. దీనత్వం, దయకి రెండు తెలుగు పర్యాయ పదాలు రెండు. దీనత్వం. ఎవరు దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ మీద క్రొత్త తైలాన్ని దేవుడు కుమ్మరించునుగాక.